చరిత్ర పుస్తకాల్లో మొదటిది. పాత నిబంధన 5 భాగాలు చేస్తుంటారు. ధర్మశాస్త్రం, చరిత్ర గ్రంథాలు 12. అందులో మొదటిది యెహోషువ. చరిత్ర ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. వరుస క్రమంలో చూస్తే 6వ పుస్తకం. తర్వాత యెహోషువ గ్రంథం ఇంకో ప్రత్యేకత. అబ్రాము, ఇస్సాకు, యాకోబుతో వాగ్దానం చేసినటువంటి ఆ భూభాగం నెరవేర్పు యెహోషువ గ్రంథం. అబ్రాము, ఇస్సాకు, యాకోబుతో ఈ భూభాగాన్ని ఒకప్పుడు వాగ్దానం చేశాడు దేవుడు. నీ సంతానానికి ఈ దేశం ఇస్తాను, నీ సంతానానికి ఈ దేశం, ఆ ముగ్గురికి చెప్పాడు. అది ఎప్పుడు నెరవేరింది? యోసేపు కాలంలో ఏమైనా నెరవేరిందా? ఇప్పుడు మోసే కాలంలో ఏమైనా నెరవేరిందా? యెహోషువ కాలంలో నెరవేరింది. అంటే అబ్రాము, ఇస్సాకు, యాకోబుకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం భూమి యెహోషువ కాలంలో యెహోషువ ద్వారా దేవుడు నెరవేర్చాడు. అంటే దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకం కానేరదు. లోకాసువార్త 1:37 ప్రకారంగా దేవుడు చెప్పిన మాట ఏది నిరర్థకం కానేరదు. అబ్రాముకి, ఇస్సాకు, యాకోబుకి ఏం చెప్పాడో అది యెహోషువ గ్రంథంలో యెహోషువ ద్వారా నెరవేర్చినట్టుగా యెహోషువ గ్రంథం రుజువు చేస్తుంది. ఓకే ప్రియులారా, నెక్స్ట్ అధ్యాయానికి వెళ్దాం. మనం మొదటి సెక్షన్లో మనం చాలా విషయాలు చూసాం. యెహోషువ ఐగుప్తులో పుట్టి పెరిగాడు బానిసడిగా. అరణ్యంలో మోసేతో పాటు 40 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. ఇశ్రాయేలు ప్రయాణంలో ఉన్నాడు. మోసే చనిపోయిన తర్వాత యెహోషువ బాధ్యతలు తీసుకున్నాడు. దేవుడు అతను యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో బలపరిచాడు. ఆ తర్వాత ప్రజలు కూడా ఆయనకి సహకారులు ఉంటామని ఆయన ప్రామిస్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు 2వ అధ్యాయంలో వేగుల వారిని పంపించారు. పంపించేటప్పుడు రాహాబు వాళ్ళు చేర్చుకుంది. ఆ రాహాబు విశ్వాసం పెట్టి మరి వాళ్ళు మెచ్చుకుని తర్వాత వచ్చినట్టుగా 2వ అధ్యాయంలో మనం చూసాం. ఆ ఇంటికి దారం కట్టినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు 3వ అధ్యాయంలో ఏం జరుగుతుందో కొన్ని ముఖ్య అధ్యాయాలు చూసుకెళ్ళిపోతాం మనకున్న సమయాన్ని బట్టి. 3వ అధ్యాయంలో వీళ్ళు సిద్ధపడ్డారు. ఇక మరి దేవుడు మనకి కనాను దేశం అప్పగిస్తాడని ఒక విశ్వాసం పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు అడ్డు ఏముంది వీళ్ళకి? యోర్దాను అవతల ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు యోర్దాను అడ్డు వచ్చింది వీళ్ళకి. ఇందాక వాళ్ళ మోసే కాలంలో వాళ్ళకి ఏం అడ్డు వచ్చింది? ఇక్కడ ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. అడ్డు వచ్చిందని నెలలో పాయలు చేసేస్తాడు ఈయన. అది సముద్రం కావచ్చు, బండలు కావచ్చు, కొండలు కావచ్చు, ఏదైనా దాన్ని దేవుడికి అడ్డు అనేది ఏటి లేదు కదా, మనకైతే అడ్డు. కానీ కాబట్టి ఎర్ర సముద్రం కూడా పాయలు చేశాడు ఆయన ఈ 3వ అధ్యాయంలో. ఎలా పాయలు చేసేసాడంటే, ఎర్ర సముద్రానికి ముందు వెళ్ళేటప్పుడు యాజకులు ఆ మందసం మొయ్యాలి. ఆ మందసం మోసే యాజకులు ఆ యోర్దాను నీళ్లు వీళ్ళు కాళ్ళు ఆ యోర్దాను నీళ్ళు ఇలా టచ్ అవ్వగానే యోర్దాను నీళ్ళు ఎక్కడికక్కడ ఆగిపోయాడు. దేవుని నామమున స్తోత్రం కాక. అంటే దేవుని మందసాన్న మోసే యాజకుల కాళ్ళు యోర్దాను నీళ్ళు తాకగానే యోర్దాను ఎక్కడికక్కడే ఆగిపోయిందంటే ఇది మహా అద్భుతం అన్నమాట. ఇది 3వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం. దాన్ని అలా రాసుకోండి. అంటే ఇశ్రాయేలు యోర్దాను దాటుట, దేవుడు యోర్దాన్ని ఎండిపోయినట్లు చేశాడు. 6 నెలలుగా చేశాడు. మామూలుగా కాదు. కాలుకు బురద కూడా లేదట వాళ్ళకి. 6 నెలలుగా. ఇక 4వ అధ్యాయానికి నేను వెళ్తున్నాను. 4వ అధ్యాయంలో ఉన్న సందర్భం ఏంటంటే, రాసుకున్నారు కదా, 4వ అధ్యాయం విన్నాడు. బాగా వినడం మెయిన్ పెట్టుకోండి. వినాలి, అప్పుడు రాసుకోగలంటే రాసుకోండి. రాసుకోకపోయినా ఇప్పుడు పర్వాలేదు, వీడియో చూసి రాసుకుంటారు. కానీ వినడం మెయిన్. తర్వాత ఈ అధ్యాయాలు చదివి మీకు అర్థమైపోవాలి. 4వ అధ్యాయాలు ఏం జరుగుతుందంటే, యోర్దాను దాటారు కదా, దాటేటప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఆ యోర్దాను మధ్యన మీ గోత్రానికి ఒకరు చెప్పిన 12 రాళ్ళు అక్కడ పెట్టండి సాక్ష్యం కింద. అక్కడి నుంచి ఒక 12 రాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ తర్వాత గిల్గాల్లో కూడా దాన్ని ఒక గుర్తుగా పెట్టండి సాక్ష్యంగా. ఎందుకట? 4వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతున్నాను చూడండి. యెహోషువ గ్రంథం 4:24. మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. ఎవరికి తెలియపరచాలంట? ఎర్ర సముద్రం గురించి, యోర్దాను గురించి పైనిచ్చాడు చూడండి. 21వ వచనం. రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుతారు కదా. మన పిల్లలు మనతో ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఈ రాళ్ళు ఎక్కడ ఎందుకు, ఈ కొండ ఎక్కడ ఉంది ఏంటి, ఈ గుడిసె ఎక్కడ ఉంది ఏంటి, మనకి ఇంత బిల్డింగ్ ఉంది, ఆ బొక్కు సైకిల్ ఎందుకు మళ్ళీ పక్కనెట్టాడు అంటాడు. వాళ్ళ నాన్న ఏం చెప్తాడు? ఒక నాయన ఆ డొక్కు సైకిల్ మీద, ఆ బొక్కు సైకిల్ మీద తిరిగి అంటారు. నేను సేవకు మొదలు వచ్చినప్పుడు అది కూడా ఒక ఆయన ఇచ్చాడు నాకు. ఆ సైకిల్ మీద తిరిగినాడు, ఇవాళ కారు మీద తిరుగుతున్నాను రా. దేవుడు ఆ స్థితిని తీసుకొచ్చాడు. కానీ మన స్థితిని నువ్వు ఎప్పుడూ మర్చిపోకూడదని, నా పిల్లలు మర్చిపోకూడదు, అందుకే ఆ సైకిల్ ఉంచాను రా అని చెప్తాడు. అవునా కదా? ఇది అంతే.
వీళ్ళు ఏం చెప్పమంటాడు దేవుడు, మీ సంతతి వారు అడుగుతారు, ఈ రాళ్ళు ఎందుకు ఎక్కడ పెట్టారని అడుగుతారు. అప్పుడు చెప్పాలట, మన దేవుడైన యెహోవా ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడో, అలాగే యోర్దానికి వచ్చినప్పుడు యోర్దాన్ని ఎలా పాయలు చేశాడో, ఇది మీ సంతతి వారికి మీరు చెప్పాలి. అప్పుడు వారు దేవుని యందు భయభక్తులు నిలుపుతారు. ఇది 4వ అధ్యాయం. ఇక 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, వీళ్ళు 1వ వచనంలో మనం చూస్తాం. 5వ అధ్యాయం 1వ వచనంలో కనానీయులు వీళ్ళని చూసి భయపడిపోతున్నారని ఉంటుంది. 5వ అధ్యాయం 2 నుంచి 12వ వచనం చూస్తే, గిల్గాల్లో వీళ్ళు యోర్దాన్ దాటిన తర్వాత, యోర్దాన్ దాటేశారు, గిల్గాల్ అన్న ప్రదేశంలో స్టే చేశారు. వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత సున్నతి అరణ్యంలో వీళ్ళు పుట్టినోళ్ళకి ఎవరికి సున్నతి చేయలేదు. ఇశ్రాయేలుకి పుట్టిన 8వ దినాన సున్నత చేయాలి కదా. కాబట్టి అందరికీ అక్కడ సున్నత చేశారు. చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ, పుట్టినోడి దగ్గర నుంచి ముసలోడి వరకు అందరికీ సున్నతి చేశారు. ఇంకా ఇశ్రాయేలుకి గుర్తు అది. ఆ తర్వాత పస్కా పండుగ ఆచరించారు అక్కడికి గిల్గాల్లో. ఆ తర్వాత ఇప్పుడు ఇంతవరకు ఏం తింటారు వీళ్ళు? ఇంతవరకు ఇశ్రాయేల్ ఆహారం ఏంటి? మన్నా. ఇప్పుడు మన్నా అయిపోయింది. గిల్గాల్లోకి ఎప్పుడైతే వచ్చారో, యోర్దాను ఎప్పుడైతే దాటారో, కనాన్లో ఎప్పుడైతే అడుగు పెట్టారో, మన్నా అయిపోయింది. కనాన పంట ఇక్కడ తింటున్నారని రాయబడి ఉంది అక్కడ 5వ అధ్యాయంలో. ఇక 13వ వచనంలో చూస్తే ఇంకో సందర్భం కనబడుతుంది. ఎరుకో ప్రాంతాన్ని ఉన్నప్పుడంటే ఒక కత్తెట్టుకుని ఒక ఆయన ఎదురుగా నిల్చున్నాడు అంట. ఎవరయ్యా బాబు, నువ్వు మా పక్షాన ఉన్నావా మా విరోధ పక్షాన ఉన్నావా అని అడిగాడు. ఎవరు? యెహోషువ. ఇక 13వ వచనం 14వ వచనంలో చెప్తున్నాను, మీరు బైబిల్ పట్టుకుంటే. దూసిన కత్తి చేత పట్టుకుని ఒకడు తన ఎదుటి నిలిచి ఉండను. యెహోషువ అతని ఎదుటికి వెళ్ళి, నువ్వు మా పక్షాన ఉన్నవాడవా మా విరోధ పక్షాన ఉన్నవాడవా అని అడుగా, అది ఏమన్నాడు 14వ వచనంలో? కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అని. యెహోవా సేనాధిపతి అంటే యేసుక్రీస్తు అనమాట. పాత నిబంధనలు యేసుక్రీస్తుకి మన గుర్తు ఇవన్నీ కూడా. వెంటనే ఏం చేశాడు యెహోషువ? సాగిలి పడిపోయాడు అనమాట. సరే, ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు తీయు, సరే నేను అంటే ఒక భరోసా ఇస్తున్నాడంట. అంటే ఇంతవరకు మీ ప్రయాణాల్లో దేవుడు దూత మీకు తోడై ఉన్నాడు, ఇటుపైన కూడా దేవుడు మీకు తోడై ఉంటాడు అన్న దానికి గుర్తు ఇది. కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. మోసే కూడా అరణ్యంలో ప్రజలు నడిపించేటప్పుడు ఒకసారి నిర్గమకాండంలో, ఇగో నా దూత మీకు ముందుకు వెళ్తున్నాడు, మీరు భయపడకండి అని చెప్పాడు. ఒక అవసరమైతే వెనక్కి వెళ్ళిపోతాడు, ముందుకు వెళ్ళిపోతాడండి. నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం పాయలు చేసేటప్పుడు ఆ దూత అంతవరకు ముందు నడిచింది, ఆ తర్వాత వెనక్కి వచ్చిందని ఉంది. ఎందుకు వెనక్కి వచ్చింది? ఫరో సైన్యాన్ని ముంచేయడానికి, వాళ్ళకి చీకటి ఇవ్వడానికి, వీళ్ళకి వెలుగు ఇవ్వడానికి ముందు నడిచినటువంటి ఈ దేవదూత మరల వెనక్కి వచ్చిందట అక్కడ. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ దేవుడు అంటే మన దేవుడు మనకి ముందు వెనక కూడా ఉంటాడు. మనకు ముందున్నటువంటి సమస్యలు పరిష్కారం చేస్తాడు, మన వెనకాల తరుముతున్నటువంటి సైతాన్ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాడు అన్నది మనకు అర్థమవుతుంది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇక నెక్స్ట్ 6వ అధ్యాయానికి వెళ్తున్నాను. 6వ అధ్యాయంలో మీకు ఏం రాయబడి ఉందంటే, ఇప్పుడు యెరికోను జయించడానికి వీళ్ళు సిద్ధపడుతుండగా ఒక సిస్టమ్ చెప్పాడు 6వ అధ్యాయంలో. ఏంటి సిస్టమ్ అంటే, 7 యాజకులు ఉండాలి, 7 బోర్లు పట్టుకోవాలి, 7 రోజులు తిరగాలి. అంతా 7 యాజకులు 7 బోర్లు పట్టుకొని ఓదాలి, 7 రోజులు యెరికో చుట్టూ తిరగాలి. 7వ దినాన్న 7 మార్లు తిరగాలి. మొదట 6 దినాలు మాత్రం రోజుకు ఒకసారి తిరగాలి, 7వ దినాన్ని 7 మార్లు తిరగాలి. ఏంటి ఇలా ప్రదక్షిణ చేసి ఇస్తే ఇది అయిపోతే ఏమైపోతుందా? ఇది యెహోషువ చెప్తున్నాడు ప్రజలకి. అనుమానం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఏంట్రా బాబు ఈయనకి పిచ్చి పట్టుకుందా, అసలు యెరికో గోడలేంటి, అసలు ఆ పునాదులేంటి, అట్లా బలమేంటి, మా పాస్టర్ గారికి ఏమైనా మతికిపోయిందా, 7 రోజులు తిరిగితే పడిపోతే ఏంటి? అవిశ్వాసులకి అయితే అవ్వదు, కానీ విశ్వాసంతో అడిగేశారు వీళ్ళు. దేవుడు చెప్పాడు, మా నాయకుడు చెప్పాడు, మా నాయకుడు మాకు చెప్పాడు, అంతే. 7 దినాలు తిరగడం మొదలెట్టారు. 7 యాజకులు బోర్లు వదిలి వెనకాల జనం ఉన్నారు, సైనికులంతా కూడా. 7వ దినాన 7 మార్లు తిరిగారు. తిరిగినప్పుడు ఏమీ చేయమలేదండి. ఏం చెప్పాడంటే, కేకలేయండి అన్నాడు, అంతే. బోర్లు ఊదుతారు యాజకులు, బోర్లు ఊదగానే మీరు కేకలేయండి, హల్లెలూయా 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 దేవుని స్తోత్రం పెద్ద సౌండ్, అందరూ ఒకసారి సౌండ్ చేయండి అన్నాడు, అంతే. అందరూ ఒకేసారి సౌండ్ చేసేసరికి 20 వచనం చూడండి, 6:20. యాజకులు బోర్ల ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోర్ల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారం కూలెను. ప్రజలందరూ తమ ఎదురికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. 6:20 అండర్లైన్ చేసుకోండి. ఎలాంటి వచనాలు ఉంటాయంటే, బైబిల్ వజ్రాలంటి వచనాలు ఉంటాయండి. యెరికో గోడలు మా సామాన్యం కాదు, అవి చాలా పెద్ద భారీ పునాదులతో చాలా ఫౌండేషన్ గట్టిగా ఉంటాయి. మన విజయనగరం బొబ్బులు కోటల లాంటి
ఇంతకన్నా బలిష్టంగా ఇంకా బలంగా ఉంటాయి. అలాంటి కోటలు కూలిపోయాయి అంటే వీళ్ళ కేకలకి జీవనామం. అందుకే చూసారు, ఒకసారి మనం దేవుని స్తుతించేటప్పుడు దీనికి చాలా ప్రసంగాలు ఉన్నాయి. యెహోషాపాతు మీదకి 3 రాజ్యాల వాళ్ళు యుద్ధానికి వచ్చేటప్పుడు, నువ్వే యుద్ధం చేయవలసిన పని ఏమి లేదని చెప్పాడు. ఎలియాజర్ అని ఆ సంఘంలో ఒక ఆయన ఇచ్చాడు ప్రవక్త. మీరేం యుద్ధం చేయక, యుద్ధం దేవుడు చేస్తాడు, మీరు చేయవలసిన ఏం లేదు, మీరు దేవుని స్తుతించి పాటలు పాడండి అన్నాడు అంతే. వీళ్ళు దేవుని స్తుతించడం, పాటలు పాడడం మొదలు పెడితే యుద్ధం దేవుడు చేశాడు. 3 రాజ్యాల వాళ్ళు పారిపోయారు, వాళ్ళు చంపుకొని. ఈయనేమో దోపుడు సొమ్ము మాత్రం దోసుకున్నారు. దేవుని నామమున స్తోత్రం. పౌలు శీల సమస్యలతో సిక్కిపోయి చింతపడి చెరసాల్లో లేరు. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో వాళ్ళు ఏడుస్తూ దుఃఖపడి లేరు చెరసాల్లో. దేవుడు, ఇది దేవుని చిత్తం ఇలా జరగడం, అంతా నా మంచికి, అంతా నా మేలుకి అని పాడతాం కదా. మరి పాట అంతా పాడితే అవ్వదు, పాట చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఎవరు పౌలుకి శీలకి ఏమనిపించింది, ఏం పాటలు పాడుతున్నారు? అంతా మా మంచికి, అంతా మా మేలుకి. ఈట దెబ్బలు తిన్నారు. అవతల ఈ చెరసాల పిలిపట్నంలో చెరసాలు వేసాడు జైలరు, చెరసాల అధికారి. దెబ్బలు తిన్నారు, బాధపడలేదు. ఇటు పాటలు పాడుతున్నారు ఇటు వీళ్ళు ఆనందంగా, అంతా మా మంచికి అంటారు ఇట్రా అని ఖైదీలు అందరూ ఎలా వింటున్నారంట. అర్ధరాత్రి భూకంపం వచ్చిను, చెరసాల తలుపులు బద్దలైపోయాను. దేవుని నామమున స్తోత్రం. ఏం చేశారు? సుత్తి మేకలు కొట్టుకుని ఏం కొట్టారా రాత్రి అంతా? ఈ ఖైదీలు ఇద్దరును ఏం చేయలే, పాటలు పాడారు, దేవుని స్తుతించి ప్రార్థించారు అంతే. గోడలు ఆటోమేటిక్ పగిలిపోయాయి. దేవుని స్తుతిస్తే, దేవుని ఆరాధిస్తే, దేవుని నామాన్ని ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయని చెప్తుంది బైబిల్. ఓకే ప్రియులారా, ఇది ఆ రాజ్యాల్లో జరిగిన విషయం. అయితే ఇందులోంచి వీళ్ళు తప్పించబడ్డారు. ఎవరు? రాహాబు కుటుంబం. రాహాబు కుటుంబం ఇక్కడి నుంచి తప్పించబడి లాస్ట్ వర్షన్లో మీకు ఏముంటుందంటే, ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నది. ఒక అమోరి స్త్రీ, ఒక అన్యురాలు, ఒక వేశ్య కుటుంబంలో పుట్టిన రాహాబు ఇజ్రాయెల్ దేవుడి యందు విశ్వాసం ఉంచినందువలన ఆమె ఇజ్రాయెల్ సైన్యంలో చేరిపోయింది. ఆమె కుటుంబం రక్షింపబడ్డది. ఆమె కలిగిన వారందరూ రక్షింపబడ్డారు. విశ్వాసం ఎంత గొప్ప పని చేసింది చూసారా. ఇది 6వ అధ్యాయంలో వండర్. ఓకే, ఇక ఎంతవరకు బ్లెస్ అయిపోయింది ఈమె? మత్తయి 1వ అధ్యాయం చూస్తే రాహాబు ఎవరు? సల్మాన్ భార్య. సల్మాన్ అంటే బోయేజు తండ్రి, అంటే బోయేజు తల్లి రాహాబు. సల్మాను రాహాబుకి బోయేజు పుట్టాడు, బోయేజుకి రూతుకి ఓబేదు పుట్టాడు, ఓబేదుకి ఏమో యెస్సే పుట్టాడు, యెస్సేకేమో దావీదు పుట్టాడు. అంటే దావీదుకే తల్లి అయిపోయింది రాహాబు. ఇక ఆ తర్వాత యేసుక్రీస్తుకి తల్లి అయిపోయింది. అద్భుతం అండి. దేవుని యందు భయభక్తులు నిలిపి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళ జీవితాల్లో ఎలాంటి కార్యాలన్నీ చేసేస్తాడు దేవుడు. పక్క అధ్యాయానికి వెళ్దాం. ఇప్పుడు 7వ అధ్యాయానికి. ఇక్కడ ఆకాన చరిత్ర ఉంది. ఇశ్రాయేలు ఆ పక్కన హాయి పట్టణం ఒకటి ఉంది. యోర్దాను దాటిన తర్వాత ఒక హాయి పట్టణం. వీళ్ళ దృష్టిలో ఇరుకో కన్నా చిన్నది ఇది. వీళ్ళు అనుకున్నారు, ఒక 2,000 3,000 మంది వెళ్ళి కొట్టుకొచ్చేద్దామండి, ఎందుకంటే పాస్టర్ గారు అంతమంది మనకి అని యెహోషువ గారితో చెప్పారు. సరేరా, మరి మీకు అంత ధైర్యం ఉన్నప్పుడు నాకేం వెళ్ళండి అన్నాడు ఈయన. మొత్తం వీళ్ళు వెళ్ళారు. వెళ్తే 36 మంది చచ్చిపోయారు. వీళ్ళే ఎవరు? ఇశ్రాయేలు. యోర్దాను దాటేశారు, యెరికోను జయించేశారు. చిన్న పట్టణమైన హాయి మీద 36 మంది తిరిగి వీళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు ఓడిపోయారు. హాయి గెలిచింది. యెహోషువకి బుర్ర పాడైపోయింది. ప్రజలకి, నాయకులకి బుర్రలు పాడైపోయి, ఏంటి అసలు మన దేవుడు చేసే పని ఏంటి అసలు? ఈయన అన్ని ఎలాంటి పనులు చేస్తాడేంటి? ఈయన ఎర్ర సముద్రం దాటించాడు, యోర్దాను దాటించాడు, యెరికో నాశనం చేశాడు, అమోరు రాజులు జయించినట్టు చేశాడు. గొప్ప గొప్ప రాజులు జయించుకొచ్చామే మనం. ఇంత చిన్న పట్టణమైన హాయి మీద ఎందుకు ఓడిపోయాం? సరే, దేవుని దగ్గరికి వెళ్దాం. మరి ఎలా తెలుస్తుంది మనకి? ఆయన దగ్గరికి వెళ్ళాలి, అడగాలి కదా ఆయన్ని. సరే వెళ్దాం పదండి, చర్చికి వెళ్దాం పదండి. అందరూ వచ్చారు, ఉపాసన ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థన చేస్తుండో చూడండి యెహోషువ 7వ అధ్యాయంలో. 7వ అధ్యాయం 7వ వచనం. అయ్యో ప్రభువా యెహోవా, మమ్ము నశింపజేయనట్లు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నువ్వు ఎందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించటం మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువు ఎదురు నిలవలేక వెనుక తిరిగినందున నేను ఏమి చెప్పగలను? కనాని ఈ దేశం నివాసులందరూ విని మమ్ము చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామం గురించి నేనేమి చేయదని ప్రార్థింపగా. 10వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. యెహోవా యెహోషువతో ఇట్లను, లెమ్ము, నీ వేళ ఇక్కడ ముఖం నేల మోసుకుందువు. ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. మిస్టేక్ ఏంటో చెప్పాడు.
యెహోషువ, నువ్వు ఓడిపోవడానికి, నీ జనులు ఓడిపోవడానికి కారణం ఏంటి అనుకుంటున్నావు? మీలో ఒకడు పాపం చేశాడు. యెరికోను నేను శపించాను, అక్కడ శాపమైంది ఏది తీసుకోకూడదని 6వ అధ్యాయం 18వ వచనంలో చెప్పాను. అక్కడ శపించబడి దాన్ని కాల్చి పారేయమని చెప్పాను యెరికో మొత్తాన్ని. అక్కడ ఏది కక్కుర్తి పడకూడదు, మీరు అంతకన్నా శ్రేష్టమని ఇస్తాను మీకు ముందు. అంటే ఒకడు కక్కుర్తి పడి ఆకాన్ అన్నవాడు ఏం చేశాడు, కొంత తీసుకొని దాచుకొని డేరాలో పెట్టుకున్నాడు. అందువల్ల ఇప్పుడు ఇశ్రాయేలు ఈ పాపం ప్రవేశించింది కనుక ఇశ్రాయేలుకు ఓటమి వచ్చింది. అంటే దేవుడు ఎంతటి విజయాన్ని ఇస్తాడు, కానీ పాపాన్ని మాత్రం సహించడు. మనలో పాపం పెట్టుకొని, మన ఒంట్లో పాపం పెట్టుకొని, మన ఇంట్లో పాపం పెట్టుకొని, మన సేవలో పాపం పెట్టుకొని, దేవుడికి ఇష్టమైనది ఏదైనా మనం చేసామా మనకు విజయం ఇవ్వడు కాదు కదా, మనల్ని అపజయాల పాలు చేస్తాడు. అదే చెప్పాడు ఇక్కడ. తర్వాత వచనంలో కూడా మీరు చదవండి. 12 వచనం 13 వచనం అయ్యే ఉన్నాయి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండి మీరు వారిని నిర్మూలన చేస్తే తప్ప నేను మీకు తోడై ఉండను. ఓకే, ఇప్పుడు యెహోషువ జ్ఞానోదయం వచ్చింది కదా, అందరిని కూర్చోబెట్టాడు. రండ్రా బాబు సంఘం అందరూ అన్నాడు. వచ్చారు. ఎవడరా చెప్పండిరా, ఏం చేశారు చెప్పండిరా అంటే ఇక దొరికిపోతాడు కదా. అప్పుడు ఆకాన్ బయటకు వచ్చాడు. ఇంతవరకు రాలేదు. ఆ తప్పు చేసింది నేనే యెహోషువ, కక్కుతిపడి తీసుకున్నాను. 20వ వచనం, 7:20 వచనంలో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజం. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారుపై వస్త్రం, 200 తులాల వెండిని, 50 తులాలు ఎత్తుగల ఒక బంగారు కమ్మి నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఇప్పుడు ఒప్పుకున్నాడు. అదేదో ముందు ఒప్పుకుంటే బాగుండేది కదా. కాబట్టి పనిష్మెంట్ అయిపోయింది కదా ఆల్రెడీ. ఇశ్రాయేలు ఓడిపోయారంటే చిన్న అవమానం అది. ఇశ్రాయేలు ఓడిపోవడం ఏంటి? ఓడిపోయారు, కారణం పాపం. ఓకే, ఆ తర్వాత మొత్తం అనుకుంటానంతా నిర్మూలన చేశారు. ఇప్పుడు 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి తేడా ఏంటి? ఒక అవిశ్వాసరాలైనటువంటి అన్యురాలైనటువంటి యెరికో పట్టణంలో ఉన్నటువంటి ఒక వేశ్య ఇశ్రాయేలులో చేరిపోయింది, రక్షింపబడ్డది. తాను తన కుటుంబం రక్షింపబడ్డది. ఒక ఇశ్రాయేలుడు ఐగుప్తులో పుట్టాడు, అరణ్యంలో మోసే కార్యంలో అన్నీ చూశాడు. మోసేతో పాటు దేవుడు ఆశ్చర్యకార్యాలు చూశాడు. కాలేబు యెహోషువతో కూడా నడిచాడు. వీళ్ళ దేవుడు గొప్పవాడని విషయం తెలుసుకున్నాడు. అయినప్పటికీ కూడా విశ్వాసం ఇంతవరకు ఉంచి ఎక్కడ చివరిలో తప్పుడు అడిగేశాడు. రక్షింపబడతాడు అనుకున్నవాడు, రక్షింపబడుతుంది అనుకున్న కుటుంబమేమో భ్రష్టులు అయిపోయారు. నశించిపోతారు అనుకున్న యెరికో పట్టణంలో ఉన్నటువంటి ఒక వేశ్య కుటుంబం రక్షింపబడిపోయింది. చాలా జాగ్రత్త ఉండాలి మనం. నిలబడ్డాను అనుకున్నాడు పడిపోకుండా అంతవరకు చూసుకోవాలి సాక్ష్యాలు. ఇంతవరకు అంత చేశాను ఇంత చేశాను, ఇంకా నన్ను మించినోడు ఎవరు లేడంటే చివరి దినాల్లో నువ్వు పడిపోతామో చెప్పలేము. సొలొమోను ఎంతో జ్ఞానవంతుడు, చివరి దినాల్లో పడిపోయాడు. సౌలు మొదట బాగానే ఉన్నాడు, చివరిలో పడిపోయాడు. అందుకే పౌలు అంటున్నాడు, నేను ఎక్కడ భ్రష్టుని అయిపోతానేమో, నా శరీరాన్ని నేను నలగొట్టుకొనిచున్నాను. 2 కొరింథీ 9:27 ప్రకారంగా. కాడు ప్రియులారా, రక్షింపబడతారు అనుకుని ఇశ్రాయేలు కుటుంబం ఇంకేమీ ఉంది, అంతా స్వాస్థ్యం పనిచేసుకుంటాడు. కక్కుర్తి పడ్డాడు కొద్ది కోసం, ఎంత భూభాగం పోయింది ఇప్పుడు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్యురాలేమో రక్షింపడ్డది, అన్యుల కుటుంబం ఏమో రక్షింపడ్డది. 6వ అధ్యాయంలో. 7వ అధ్యాయంలో ఇశ్రాయేలుకి చెందినవాడు, యోధా గోత్రంలోని వాడు, తన కుటుంబం నాశనం అయిపోయారు. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇట్టి మిస్టేక్లు మనం చేయకూడదు. చేసామంటే మనకే నష్టం, మన కుటుంబాలకు నష్టం. ఓకే ప్రియులారా, ఇది 7 అధ్యాయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 8వ అధ్యాయానికి వెళ్తున్నాం. ఇప్పుడు 8వ అధ్యాయాలకి మీదకి వెళ్ళారు వీళ్ళు. మీదకి వెళ్ళేసరికి ఇప్పుడు మొత్తం దేవుడు అప్పగించేశాడు వాళ్ళని. ఆయన జయించేశారు వీళ్ళు. 8వ అధ్యాయం 1-29 వచనాలు. హాయి మీద విజయం వాళ్ళకి వచ్చినట్టుగా రాసుకోండి. హాయి పట్టణం మీద 8వ అధ్యాయం 1-29. అదే 8వ అధ్యాయం లాస్ట్లో 30వ వచనం నుంచి 35వ వచనం వరకు యాబాలు కొండ మీదను గెరిజిం కొండ మీద వాళ్ళు ఉండి మోసే కాలంలో చెప్పాడు. మోసే ఆ మాట ద్వితీయోపదేశకాండ 7 అధ్యాయాలు చెప్పాడు. ఒక కొండ మీద ఆశీర్వచనాలు, ఒక కొండ మీద శాపవచనాలు ఉండి మీరు పలికితే ప్రజలందరూ ఆమేన్ అనాలి. అది జ్ఞాపకం చేశాడు ఇక్కడ. మళ్ళీ ఆ వాక్యాలు రాయి మీద రాసి ఇశ్రాయేలు అందరూ వినేటట్టుగా చదివాడు. అది 8వ అధ్యాయంలో. ఇక 9వ అధ్యాయానికి వెళ్తున్నాను నేను. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం. 9వ అధ్యాయానికి వచ్చేసరికి ఎప్పుడైతే ఇశ్రాయేలీలు యువతలు 2.5 గోత్రాలు జయించేశారు, అమ్మోరి, సీహోను రాజులు, బాషాను రాజుని, ఓగినంత జయించుకొచ్చేసారు, యోర్దాను పాయలు చేసేసారు, యెరికో జయించేశారు, ఆయన జయించేశారు. గిబియోనీలు అన్న వాళ్ళు ఒకరు ఉన్నారు అక్కడ కనాన్లో. వాళ్ళకి భయం వచ్చింది. వచ్చి వాళ్ళు ఏం చేశారంటే కపటంగా, మేము ఇశ్రాయేలీలం కాదు, చాలా దూర ప్రదేశాల నుంచి వస్తున్నాం, మేము
ఇక మా బట్టలు చూడండి ఎలాగైపోయాయో, ఎప్పుడో బయలుదేరాం, ఇక మేము తెచ్చుకున్న అప్పాలు కూడా ఎండిపోయాయి అని చెప్పగానే ఇశ్రాయేలు నమ్మేశారు. నమ్మేసి ఏం చేశారంటే వీళ్ళు వాళ్ళతో పాటు సమాధాన పడిపోయారు, సంధి చేసేసుకున్నారు. ఇశ్రాయేలుకి దేవుడు ఒక మాట చెప్పాడు, ఎప్పుడైనా నా నామాన్ని ఎవరికైనా ప్రమాణం చేశారా అది మీరు నిలబెట్టుకోవాలి. ప్రమాణం చేయకపోతే మంచిది, చేశారంటే మాత్రం మీ ప్రాణం పోయినా ఆ శత్రువుకి మీరు సాయం చేయవలసిందే. వీళ్ళేం చేశారు, యెహోవా నామాన్ని ప్రమాణం చేసి గిబియోనీయులతో సంధి చేసేసుకున్నారు. సంధి చేసేసుకున్న తర్వాత వీళ్ళు ఇశ్రాయేలులో ఒక జాతిని, ఎవరు కనానీయుల్లో ఒక జాతిని వాళ్ళకి అర్థమైపోయింది. ఇక ఏం చేస్తారు, ప్రమాణం చేశారు. చూడండి 14 వచనం, 9:14. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకునిచ్చుటకు వారితో నిబంధన చేసెను, మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేసిరి. 14-15 వచనంలో అయిపోయిందా, సంధి అయిపోయింది. ఇప్పుడు 16 చూడండి. అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తరువాత వారు తమకు పొరుగువారు తమ నడుమును నివసించేవారు అని తెలుసుకొనిరి. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలిసిపోయింది వాళ్ళు తమ పొరుగు వాళ్ళని, ఆ కనాను జాతులు ఈలో ఒక గుంపని. కనాను మొత్తం నిర్మూలన చేయమని దేవుడు చెప్పాడు, శత్రుశాసనం ఉంచకూడదు అక్కడ, అసలు వాళ్ళతో సంధి చేసుకోకూడదు. కానీ వీళ్ళు ఏం చేశారు, సంధి చేసేసుకున్నారు. యెహోవా చేసిన మిస్టేక్ ఇది. యెహోషువ ఇశ్రాయేలు పెద్దలు ఏమన్నారు అక్కడ 14 వచనంలో, యెహోవా చేత సెలవు పొందకయే అంటే దేవుడు పర్మిషన్ తీసుకోకుండానే, ప్రార్థనకు కనిపెట్టి ప్రార్థనలో దేవుడిని అడగకుండానే వీళ్ళ సొంత నిర్ణయాలు తీసేసుకున్నారు. అందుకే మనకి 2 సమూయేలు గ్రంథం 21 అధ్యాయంలో రెఫరెన్స్ రాసుకోండి. 2 సమూయేలు గ్రంథం 21 అధ్యాయంలో దావీదు కాలంలో 3 సంవత్సరాలు కరువు వస్తుంది అక్కడ. అప్పుడు ఎందుకు ఈ కరువు వచ్చిందని దావీదు అడుగుతాడు దేవుణ్ణి. అడిగేటప్పుడు దేవుడు ఆ మాట చెప్తాడు, సౌలు రాజు కాలంలో సౌలు గిబియోనీయుల్ని హతం చేశాడు. గిబియోనీయుల్ని హతం చేయకూడదు, ఎందుకంటే గిబియోనీయులు యెహోషువ కాలంలో ఇశ్రాయేలుతో సమాధాన పడ్డారు. అప్పుడు మీ ఇశ్రాయేలీయులు వాళ్ళకి ప్రమాణం చేశారు. కాబట్టి నా నామాన్ని ప్రమాణం చేసి మీరరు కనుక సౌలు చేసిన దానికి ఈ 3 సంవత్సరాలు కరువు. అయితే దీనికి ఏంటి మరి పనిష్మెంట్ అంటే, గిబియోనీయులు ఏం చేయమంటే అది చేయమన్నాడు దేవుడు. అప్పుడు దావీదు అడుగుతాడు గిబియోనీయుల్ని, ఏం చేయమంటారా మరి సౌలు కుటుంబం అంటే, సౌలు కుటుంబంలో ఎవడు మిగిలి ఉన్నాడో వాళ్ళందరినీ ఉరి తీసి చంపేయండి అన్నాడు అంతే. అప్పుడు సౌలు చచ్చిపోయిన తర్వాత కూడా సౌలు కుటుంబంలో తనకున్న ఉపపత్ని అయిన రిష్పా కుమారులు, తనకున్నటువంటి అల్లుడు కూతురు తాలూకా పిల్లలు అందరు మిగిలిన శేషం అంతా కూడా దావీదు చంపించేస్తాడు. అప్పుడు ప్రాయశ్చిత్తం జరిగింది కనుక కరువు పోయింది అక్కడ. కాబట్టి దేవుని నామాన్ని మనం ప్రమాణం చేయడం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాణం చేయకూడదు, చేస్తే నిలబెట్టుకోవాలి. ఓకే, ఇది 9వ అధ్యాయంలో జరిగినటువంటి స్టోరీ. ఇప్పుడు గిబియోనులు ఏమయ్యారంటే వీళ్ళకి దాసులు అయిపోయి వీళ్ళ దగ్గర పరిచారకులు అయ్యి వాళ్ళతో పనులు చేయించుకుంటున్నారు. ఓకే, ఇక 10వ అధ్యాయానికి వెళ్ళేసరికి మనకేం కనబడుతుందంటే, 10వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి, యెహోషువ హాయిని పట్టుకున్న సంగతియు, యెరికోను దాని రాజు నిర్మూలన చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలన చేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇశ్రాయేలుతో సంధి చేసుకుని వారితో కలుసుకున్న సంగతియు యెరూషలేము రాజు అయిన అదోనీషెదకు వినినప్పుడు అతడును అతని జనులను మిగులు భయపడిరి. ఇక ఆటోమేటిక్గా భయం వస్తుంది. యొర్దాను దాటేశారు, యెరికోను జయించేశారు, హాయిని జయించేశారు, గిబియోనులకి సమాధానం పడి కలిపేసుకున్నారు. ఈ గిబియోనులు చాలా మాకన్నా గొప్ప బలవంతులు, అలాంటి వాళ్ళే లోబడిపోయి సమాధానం పడిపోయారు. మరి ఒక్కొక్కరు మా కనానీయులు అందరూ ఇలా కలిసిపోతుంటే వాళ్ళని, మరి మా పరిస్థితి ఏంటని ఈ అదోని సెదెక్ అన్నవాడు ఆయన కూడా భయపడి ఇక మిగతా రాజులు పోగు చేశాడు. ఎవరు పోగు చేశాడో 10వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం అక్కడ ఉంటాయి. హెబ్రోన్ రాజు అయిన హోహారామును, యర్మూతు రాజు అయిన పీరామును వద్దకును, లాకీష్ రాజు అయిన యోబియా వద్దకును, ఎగ్లోన్ రాజు అయిన దెబీరును వద్దకును వర్తమానం పంపెను. కాబట్టి అమోరులు 5 రాజులను అనగా యెరూషలేము రాజు, హెబ్రోన్ రాజు, యర్మూతు రాజు, లాకీష్ రాజు, ఎగ్లోన్ రాజు కూడుకొని తామును తమ సేనలని బయలుదేరి గిబియోను అందరు దిగి గిబియోనులతో యుద్ధం చేసిరి. మీకేమైనా అర్థమైందా? అమోరీల రాజులు 5 కలిపి ఇప్పుడు మొత్తం ఇశ్రాయేల్ మీద యుద్ధాన్ని బయలుదేరారు. యుద్ధాన్ని బయలుదేరేటప్పుడు ఎవరితో యుద్ధం చేయాలి వీళ్ళు? ఇశ్రాయేల్తో యుద్ధం చేయాలి. కానీ ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తున్నారు వీళ్ళు? గిబియోనుల మీదకి వెళ్తున్నారు. ఎందుకంటే మాకన్నా గొప్ప పెద్ద రాజధాని, మాకన్నా గౌరవం లేని వారు శత్రువులతో చేతులు కలిపారని గిబియోనులతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు ఇశ్రాయేల్ ఏం చేశాడంటే, గిబియోనులు సంధి చేసుకున్నారు కదా, ఇప్పుడు యెహోషువ గిబియోనుల పక్షాన్ని యుద్ధం చేశాడు.
మీకు అర్థమైందా? 10వ అధ్యాయంలో 5 రాజులు సైన్యం పెద్దది, చూస్తే సాయంకాలం అయిపోతుంది, యుద్ధం ఇంకా ముగింపు అవ్వలేదు. అప్పుడు ఏమైనా ప్రార్థన చేశాడో చూడండి. 12వ వచనం, 10, 12. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నువ్వు అయ్యాలోన లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచును, చంద్రుడు ఆగెను. దేవుని నామమున స్తోత్రం కలుగుగాక. పాటలు ఇదే కదా పాడుతారు. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల్ని నిలిపితివి, మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. ఇదే ఎందుకు ప్రార్థన చేశాడు? అమ్మోరీల రాజులు 5 మొత్తం గొప్ప సైన్యం ఒకేసారి దాడి చేసుకు వచ్చేసారు. అందులో సూర్యుడు అస్తమించిపోతే యుద్ధం ముగించేయాల. యుద్ధ పద్ధతి ఏంటంటే సూర్యుడు ఉన్నంత వరకు యుద్ధం చేయాలి. సూర్యుడు అస్తమించింటే ఆ రోజు యుద్ధం అయిపోద్ది. ఒక పక్క సూర్యుడు అస్తమించేస్తున్నాడు, శత్రుశాస్త్రం చూస్తే ఇంకా ఎక్కువ ఉంది. కాబట్టి ఒక్కసారి కొద్ది సమయం ప్రభు ఆ సూర్యుడిని అలాగ నిలుపు, అక్కడ ఈ చంద్రుని ఇక్కడ ఇలా నిలుపు, కొద్ది టైం ఇయ్యు అన్నాడు. అంతే. సరే ఓకే అన్నాడు దేవుడు. ఒక నరుడు మనవిని సృష్టికర్త అయిన దేవుడు సృష్టినే మార్చేసిన, ప్రకృతినే మార్చేసిన దినం, ఇలాంటి దినం భూలోకంలో ఇంకెప్పుడు లేదు. ఇది ఒకటే. దేవుడి నామమున స్తోత్రం. ఒక నరుడు ప్రార్థన చేస్తే సూర్యుడు నిలిచిపోతాడా? చంద్రుడు నిలిచిపోతాడు. సూర్యుడు ఎక్కడ, నరుడు ఎక్కడ? చంద్రుడు ఎక్కడ, నరుడు ఎక్కడ? కానీ ఒక నరుడు మనవి విని దేవుడికి ఇష్టంగా కానీ మనం ఉంటే మనం ఏం చెప్తే చేస్తాడండి ఆయన. అది మనకు అర్థమవుతుంది. మన పిల్లలు మనకి ఇష్టంగా ఉన్నారనుకోండి, మనం అనుకున్న స్థాయిలో వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళు బా ఏం వాడబడుతున్నాడు మా అమ్మాయి, ఏం వాడబడుతుంది మా అబ్బాయి, దేవుడి కొరకు ఎలా సాక్షిగా జీవించి గొప్ప దూసుకుపోతున్నాడంటే ఆ తండ్రికి ఎలాగుంటుంది? సంఘంలో ఉన్న విశ్వాసాలు ఎలాగుంటే సేవకుడికి ఎలాగుంటుంది? వీడికి ఏదైనా కొనియాలా, వీడికి నాకు అవకాశం ఉంటే వీడికి ఏదైనా ఇచ్చేయాలి, వీడికి ఏదైనా చెయ్యాలా, వెతుకుతాడు. దేవుడు అంతే. దేవుడికి ఇష్టంగా మనం ఉన్నప్పుడు మనం ప్రార్థన కోసం దేవుడు ఎదురు చూస్తాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, యథార్థవంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. అసలు ఎప్పుడు ప్రార్థన చేస్తారా నా పిల్లలను చూస్తాడు ఆయన. ఏమి ఎప్పుడు అడిగితే ఇద్దామని చూస్తాడు ఆయన. దేవుడు చెప్పింది మనం చేయకున్నా మన ఉపవాసాలు ఉండి కన్నీరిసి తోరులిసి పోరులిసి ఎన్ని చేసినా పోరా సంగతి, నీ సంగతి నాకు తెలుసురా పనికి మాలడా, నీ ఏడుపు నాకు తెలుసు. ప్రతి ఆదివారం ఆ ఏడిపే నీది, ప్రతి ఉపవాస ప్రార్థనకి ఈ ఏడిపే. ఎన్నాళ్ళని నువ్వు మారో, నీ ఏడుపు నాకు తెలుసు, నీ సంగతి నాకు తెలుసు అంటాడు దేవుడు. అవునా కాదా? కాబట్టి వీళ్ళారా, మనం దేవునికి ఇష్టంగా ఉంటే, మనం దేవునికి నచ్చినట్టయితే, ఆయన చిత్తాన్ని మనం నెరవేరిస్తే మన ప్రార్థన కోసం ఆయన వెయిట్ చేస్తాడు. ఒక నరుడు మనం విన్నాడంటే ఎంత ఏం ప్రార్థన అండి అది. ఏదో కావాలని కోరుకోవాలి. సూర్యుడు ఆగిపోవడం నీకెందుకు, చంద్రుడు ఆగిపోవడం నీకేం పనిరా? అయినా దేవుడు అంగీకరించేశాడు. ఓకే ప్రియులారా, ఇక నెక్స్ట్ అమోరీల రాజులు ఎలా జయించాడు ఈ 10 అధ్యాయాలు ఉంటుంది. ఇక 11 అధ్యాయంలో ఇక చూస్తే ఉత్తరకాలం మీకు ఇశ్రాయేల్ ఎలా యుద్ధాలు చేశారంటే యెహోషువ 3 రకాలుగా దాడులు చేశాడు. ఎలా దాడి అంటే మొదట మధ్య కనాను జయించాడు, తర్వాత దక్షిణ కనాను జయించాడు, తర్వాత ఉత్తర కనాను జయించాడు. మధ్య కనాను యెహోషువ గ్రంథం 6 అధ్యాయం 7 అధ్యాయం 8 అధ్యాయాలు జయించాడు. నోట్ చేసుకోండి. ఆయన సైనిక దాడి ఎలా చేశాడంటే, యుద్ధ దాడులు యెహోషువ ముందు ఈ కనాన్లో మధ్య భాగాన్ని దాడి చేశాడు. మధ్య భాగం 6, 7, 8 యెహోషువ గ్రంథాలు. తర్వాత దక్షిణ రాజ్యాన్ని జయించాడు 9, 10 అధ్యాయాలు. ఆ తర్వాత ఉత్తర భాగాన్ని జయించాడు 11 అధ్యాయం. అంతకుముందే యోర్దాన్ తూర్పున్న 2.5 గోత్రాలు ఇది అమోరీల దేశాన్ని జయించారు మోసే కాలంలోనే వాళ్ళు. అంటే ఇజ్రాయేల్ మొత్తం ఒక విధంగా చెప్పాలంటే 4 రకాల దాడులు. తూర్పు భాగాన్ని, యోర్దానికి తూర్పున 2.5 గోత్రాలు ఆక్యుపై చేసిన భూభాగాన్ని, అమోరీల భూభాగాన్ని మోసే కాలంలో జయించారు. యెహోషువ నాయకత్వంలో మధ్య కనాను జయించాడు, ఆ తర్వాత దక్షిణ కనాను జయించాడు, ఆ తర్వాత ఉత్తర కనాను జయించాడు. మొత్తం ఇంచుమించు 30 మంది రాజులు జయించాడు యెహోషువ. ఇది సంఖ్యాకాండం యెహోషువ గ్రంథం 12 అధ్యాయంలో ఈ లిస్ట్ ఉంటుంది మీకు. యెహోషువ గ్రంథం 12 అధ్యాయం ఆఖరిలో ఆ రాజుల పేర్లు ఇచ్చాడు. మొత్తం అందరి సంఖ్య 31 అని రాశాడు అక్కడ. లాస్ట్ మాట యెహోషువ గ్రంథం 12 అధ్యాయం లాస్ట్ మాట. ఓకే, ఇక 13 అధ్యాయం మనం చూస్తాం. ఇక్కడి నుంచి వీళ్ళు వృద్ధుడు అయిపోతున్నాడట యెహోషువ. నువ్వు బహుదినములు గడిచిన వృద్ధుడు, స్వాధీనపరచుకు ఇంకా విస్తారమైన దేశం ఉంది కాబట్టి మరి ఈ విధంగా చేయనాయనని దేవుడు చెప్తున్నాడు. 13 అధ్యాయంలో 1 నుంచి 7 వచనాలు జయించవలసిన భూభాగం గురించి చెప్తున్నాడు. తర్వాత 13 అధ్యాయం రాసుకుంటున్నారు. 13 అధ్యాయం 1 నుంచి 7 వచనాలు జయించవలసిన ఇంకా భూభాగం ఏముందో చెప్పాడు.
8వ వచనం నుంచి 33వ వచనం. 13 అధ్యాయం 8 నుంచి 33వ వచనం. 13 అధ్యాయం 8వ వచనం నుంచి 33వ వచనం. 2.5 గోత్రాల సరిహద్దులు చెప్తున్నాడు. ఆ తూర్పున ఉన్నటువంటి 2.5 గోత్రాల తాలూకా, ఇదేమో 9.5 గోత్రాలు, అదేమో 2.5 గోత్రాలు. నేను మళ్ళీ మ్యాప్ దగ్గరికి వెళ్తాను. ఈ అధ్యాయాలు ఏంటంటే మ్యాప్లో మీకు మంచి క్లారిటీ వస్తుంది. ముందు అధ్యాయాలు చెప్పాల్సి చెప్పేసి నేను అక్కడికి వెళ్తాను. అందుకే ఆ టైం కోసం చదువుతున్నాను నేను. ఓకే. ఇక ఇక ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఎలా మైండ్లో పెట్టుకుంటారంటే 13 అధ్యాయం నుంచి వాళ్ళు పంచుకుంటున్నారు. ఏ గోత్రానికి ఎక్కడ భూభాగాన్ని పంచుకుంటున్నారు. చీట్లు వేసి పంచుకుంటారు. దీనికి నాయకులు ఎవరు? ప్రధాన యాజకుడైన ఎలియాజర్, అహరోను కుమారుడు యెహోషువ నాయకులు. ఇక 14-15 అధ్యాయాలు చూస్తే కాలేబు స్టోరీ ఉంటుంది. యెహోషువ గ్రంథం 14 అధ్యాయంలో ఒక మాట చూడండి. 10వ వచనంలో కాలేబు ఏమంటున్నాడో 7వ వచనం చూద్దాం ముందు. 14 అధ్యాయం 7వ వచనం. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోసే కాదేశ బర్నియాల నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడెను. మనం చూసాం సంఖ్యాకాండం 13 అధ్యాయంలో కనాను వేగు చూడడానికి 12 మంది వెళ్ళారు, గోత్రానికి ఒకరు చెప్పిన. అప్పుడు ఆయన వయసు 40 సంవత్సరాలంట. ఎవరిది? కాలేబు. ఇప్పుడు 10వ వచనం చూడండి. యెహోవా చెప్పినట్లు యెహోవా మోసేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు. అంటే ఇప్పుడు ఎన్నాళ్ళు అరణ్యంలో నడిచాడట? 45 ఏండ్లు. అది 40, 45. ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఏమన్నాడు? మరలా 10వ వచనం చూడండి. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయనను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. మోసే నన్ను పంపినప్పుడు నాకు ఎంత బలమో నేటి వరకు నాకు అంత బలము. దేవుని నామమున స్తోత్రం. నేను ప్రశ్న వేస్తున్నాను, ఈ మాట ఎవరన్నారు? చాలామంది సేవకులు కూడా దీన్ని తప్పుగా బోధిస్తున్నారు. మోసే నన్ను పంపినప్పుడు నాకు ఎంత బలమో ఇప్పుడు నాకు అంతే బలము. ఇప్పుడు నా వయసు 85 సంవత్సరాలు అన్నది ఎవరు? మీకేమర్థమైంది? ఎవరన్నారు ఆ మాట? కాలేబు అన్నవారు చదివేతండి. జస్ట్ అంటే మీకు ఎంత అవగాహన ఉందని. కాలేబు అనుకుంటున్నాం అన్నవాళ్ళు, ఇదే పరీక్ష కాదు మనకు. కాలేబు అనుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, యెహోషువ అనుకుంటున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నేను ఎందుకంటే సేవకులు టీచ్ చేసేటప్పుడు కూడా విన్నాను, యెహోషువ ఆ మాట అన్నాడని చెప్తున్నారు. యెహోషువ కాదు, అది కాలేబు అంటున్నాడు. కాలేబు యెహోషువతో చెప్తున్నాడు. 14 అధ్యాయం 15 అధ్యాయం కాలేబు స్వాస్థ్యం, అది యోధా స్వాస్థ్యం అది. కాబట్టి కాలేబు ఏమంటున్నాడంటే, యెహోషువ నిన్ను గురించి నా గురించి మోసే ఏం చెప్పాడు? మనల్ని కనాను పంపించేటప్పుడు అప్పుడు నా వయసు 40 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు. ఈ అంత సజీవుడిగా దేవుడు కాపాడాడు. మొత్తం 80 సంవత్సరాల వయసు వచ్చాయి నాకు. అప్పుడు నాకు అంత బలం ఉంది, ఇప్పుడు అంతే బలం ఉంది. నువ్వు ఎక్కడ భయపడి యుద్ధానికి వెళ్తాను అంటున్నాడు కాలేబు. అది విషయం అక్కడ. ఓకే. ఇది ఇక 15 అధ్యాయాలు ఇక మనం చూడవలసింది ఇంకోటి ఉంది. 19వ వచనం చూడండి. అలాగే 16వ వచనం చదువుతున్నాం. 15-16 నుంచి. దెబీరు పేరు కిర్యాసు పేరు. కాలేబు కిర్యాసు పేరును పట్టుకుని దాన్ని కొల్లపెట్టిన వానికి నా కుమార్తెను అక్షానిచ్చి పెండ్లి చేసింది చెప్పగా కాలేబు సహోదరుడు కనుజ కుమారుడైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొనును. కనుక అతడు తన కుమార్తెను అక్షాన్ని అతనికి ఇచ్చి పెండ్లి చేశాను. ఒత్నీయేలు తన కుమార్తెను అక్షాన్ని ఎవరికిచ్చి పెళ్లి చేశాడు? కాలేబు తన కుమార్తెను అక్షాన్ని ఎవరికిచ్చి పెళ్లి చేశాడు? ఒత్నీయేలుకి. ఓకేనా? ఎందుకంటే మనకి న్యాయాధిపతుల గ్రంథం ఇదే మొదటి న్యాయాధిపతి. మళ్ళీ ఈ స్టోరీ అక్కడ వస్తుంది. కాలేబు కుమార్తెని స్వయంవరం ప్రకటించి వివాహం జరిగించాడు. అది ఈయన ఇచ్చిన స్వయంవరంలో ఈయన విజయం సాధించాడు. ఎవరు? ఒత్నీయేలు. కాబట్టి ఈ కుమారుడైనటువంటి ఒత్నీయేలు ఈ అక్షాన్ని పెళ్లి చేసుకున్నాడు. కాలేబుకు మాత్రం పెళ్లి చేసుకున్నాడు ఒత్నీయేలు. ఆ తర్వాత 19వ వచనంలో పంపించాడు, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చావు కనుక నీటి మడుగులు నాకు దయచేయమనగా ఆమెకు మెరక మడుగులు పల్లపు మడుగులు కూడా ఇచ్చేసాడట అలా అన్న. కొంతమంది పెళ్ళైన తర్వాత కూడా పంపుతారు కదా. పెళ్ళైనప్పుడు మీ నాన్న బండి ఎత్తున్నాడు, ఎందుకు ఇవ్వలేదు, ఒకసారి వెళ్ళినప్పుడు అడుగు, జ్ఞాపకం చేయి అంటాడు. వెళ్ళి అడుగుతుంది ఈ అమ్మాయి, నాన్న మా అల్లుడి గారు బండి అంటుంటే మరి వాళ్ళు ఇస్తానన్నావు కదా, మరి బండికి ఇవ్వలేదు కదంటే, బండి ఏం కర్మ, కారు కొట్టుకొని అన్నాడు ఆయన. ఎలాగుంటుంది దీనికి? నేను అవలు బండి ఇస్తున్నాను పొజిషన్ పెట్టి, బండి ఏం కర్మ, కారు కొనుక్కొని ఎండలో తిరుగుతారేటి, వర్షంలో ఎండలో పాడైపోతారు, కారు తీసుకెళ్ళిపో అన్నాడట. అలా చెప్పాడు ఈయన కూతురికి. పల్లపు మడుగులు మెరక మడుగులు మొత్తం పట్టుకోమని చెప్పాడు. ఓకే, దేవుని స్తోత్రం.
అంటే 14-15 అధ్యాయంలో అంటే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ మాట మాత్రం మర్చిపోకండి. నాకప్పుడు 40 సంవత్సరాలు మోసే పంపినప్పుడు, ఈ 45 సంవత్సరాలు సజీవుడిగా దేవుడు నన్ను కాపాడాడు. ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు. అప్పుడు ఎంత బలమో ఇప్పుడు అంతే బలము అన్నవాడు ఎవరు? కాలేబు. అది. అంతేగాని యెహోషువ అనుకోకండి. దేవుని స్తోత్రం. కాదేశ్ అనేది ప్రాంతం, కాలేబు అన్నది పేరు. యెహోషువ, కాలేబు తండ్రి పేరు ఉన్నది చూసుకోండి. యెఫున్నె కుమారుడు కాలేబు, నూను కుమారుడైన యెహోషువ అని ఉంటాయి. కాదేశు బర్నియా, కాదేశు అని ప్రాంతాలు అవి. ఓకే. ఇంకా 14-15 అధ్యాయులు హెబ్రోను సహవాసం అంతా, ఆ శ్వాసం అంతా ఇది 16 అధ్యాయం చూడండి. 16 అధ్యాయం 1-10 అంటే యోసేపు సరిహద్దుల మాట. 16 అధ్యాయం 1-10 యోసేపు సరిహద్దు అంటే ఎఫ్రాయిం గోత్రానికి వచ్చిన స్వాస్థ్యం చెప్తున్నాడు. 16:1-10 ఎఫ్రాయింది. అది 16 అధ్యాయం ఎఫ్రాయిం తాలూకు భూభాగం. 17 అధ్యాయం మనస్సే అర్ధగోత్రాంది. 17 అధ్యాయం. 18 అధ్యాయం మిగిలిన గోత్రాల తాలూకా సరిహద్దులు పంచినట్టుగా ఉంది. ఇక అందుకే మీరు ఏం చేస్తారంటే టోటల్గా 13 అధ్యాయం దగ్గర నుంచి మీకు ఇంచుమించు 20 అధ్యాయం వరకు కూడా ఈ స్వాస్థ్యాలు పంచుకుంటున్నారు. భూభాగాలు అంటే ఏ గోత్రానికి ఏమొచ్చిందో అది చదివితే మీరు ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ మనకు అవసరం ఉండదు. చరిత్ర తెలుసుకోవాలనుకుంటే ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. ఏ గోత్రానికి ఏ భూభాగం వచ్చిందో మీకు అది అర్థమవుతుంది బైబిల్ తెలియాలంటే. ఇక నేను 20 అధ్యాయానికి వెళ్తున్నాను. 20 అధ్యాయం మనకి ఇంపార్టెంట్. 20 అధ్యాయంలో ఏం రాశాడంటే ఆశ్చర్యపురాలని రాశాడు. మ్యాప్లో మీకు స్టార్లు పెట్టాను చూడండి. ఇదొక ఆశ్చర్యపురం, ఇదొక ఆశ్చర్యపురం, ఇదొక ఆశ్చర్యపురం, ఇదొక ఆశ్చర్య, ఇదొకటి, మొత్తం 6 ఆశ్చర్యపురాలు. యోర్దానికి తూర్పున 3 ఆశ్చర్యపురాలు, యోర్దానికి పడమరన 3 ఆశ్చర్యపురాలు, మొత్తం 6 ఆశ్చర్యపురాలు అవి. ఇవి ఆశ్చర్యపురాల పేరు కూడా రాశాను. కెదెసు, షెకెము, హెబ్రోను, బెషేరు, రామోతు, గోలాను. రెఫరెన్స్ చేసుకోండి. యెహోషువ గ్రంథం 20 అధ్యాయం 7-8 వచనాలు. మీరు అది చదివితే బైబిల్లో ఆ పేర్లు కరెక్ట్గా రాసుకోండి. మీరు అంటే యోర్దానికి తూర్పున 3 ఆశ్చర్యపురాలు, యోర్దానికి పడమరన 3, మొత్తం 6 ఆశ్చర్యపురాలు. ఈ ఆశ్చర్యపురాల పని ఏంటి? ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా నేరం చేస్తే వాళ్ళు తప్పించుకొని ఆ ఆశ్చర్యపురంలోకి వెళ్ళొచ్చు. అంటే పోలీస్ స్టేషన్లు, ఇప్పుడు వీటిలో పెట్టి పోలీస్ స్టేషన్లు వచ్చాయి, అక్కడ వాళ్ళు సేవ్ అవుతారు. నేరం రుజువు అయ్యే వరకు ఆయన్ని ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు. ఆ ఆశ్చర్యపురాల గురించి మోసే కాలంలో చెప్పాడు, యెహోషువ కాలంలో అవి నెరవేర్పులోకి వచ్చాయి. మీకు యెహోషువ గ్రంథం 20 అధ్యాయం 7-8 వచనాల్లో అది రాసుకుంటే మీకు అది జరిగిపోతాయి. ఇక 21 అధ్యాయం లేవీల పట్టణాలు. లేవీలకి భూభాగం లేదు, స్వాస్థ్యం లేదు, వాళ్ళకి పట్టణాలు అవి ఇచ్చారు. అది లేవీల గురించి 21 అధ్యాయంలో ఉంటుంది. తర్వాత ఇశ్రాయేలు యొక్క నివాసాలు పూర్తి చేయడం ఇవన్నీ కూడా 21 అధ్యాయం చివరిలో మనకు కనబడుతుంది. ఒక విషయం మీరు 11-15 చూడండి ఒకసారి. కొన్ని మాటలు మీకు ఇంపార్టెంట్గా చూపిస్తాను. 11-15 ఒకసారి వెనక్కి వెళ్దాం. అక్కడ ఏ రాయబడిందంటే యెహోషువ 11-15 యెహోవా తన సేవకుడైన మోసేకు ఆజ్ఞాపించినట్లు మోసే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేశాను. యెహోవా మోసేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటి అతడు చేయక విడవలేదు. అలాగే ఇంకొక 23-14 చూడండి. 23-14 ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గం వెలుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమే సెలవిచ్చిన మంచి మాటలన్నింటిలో ఒక్కటైనా తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అలాగే 22 అధ్యాయం చూడండి, 44 వచనం. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసి వాటన్నిటి ప్రకారం అన్ని దిక్కులు యందు వారికి విశ్రాంతి కలుగు చేసెను. యెహోవా వారి శత్రులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను. కనుక వారిలో ఒక్కడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలుకి సెలవిచ్చిన మాటలన్నింటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరును. నేను ధర్మశాస్త్రమునైన ప్రవక్తల వచనాలైన కొట్టి వీటికి రాలేదు, నెరవేర్చుటికే వచ్చాను అన్నాడు యేసుప్రభు. అలాగే యెహోషువ గ్రంథానికి వచ్చేసరికి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుతో ఏ భూభాగం గురించి అయితే వాగ్దానం చేశాడో ఆ భూభాగం అంతా వాగ్దానం అంతా నెరవేరిపోయింది యెహోషువ కాలానికి. దేవుని నామమునకు స్తోత్రం కలుగుగాక. ఓకే, ఇప్పుడు 22 అధ్యాయానికి వెళ్తున్నాను నేను. 22 అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతుంది. ఇప్పుడు మన క్రైస్తవులు కూడా ఇలాంటి ఎక్కువ ఉంటాయి అపార్థాలు.
ఒకళ్ళు చూసి ఒకళ్ళు అపార్థాలు ఎక్కువైపోతాయి. 22 అధ్యాయంలో ఏమైందంటే ఇప్పుడు ఈ 2.5 గోత్రాల వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇక్కడి నుంచి అన్నీ వీళ్ళు పనిచేసుకున్నారు కదా, కనానీయులు జయించేశారు. కనానీయులు జయించేటప్పుడు ఇక్కడ కనానీయులు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ రాశాను చూశారు మీరు. కనాను 7 జాతులు వీళ్ళు. ద్వితీయోపదేశకాండం 7 అధ్యాయం 1 వచనం, యెహోషువ గ్రంథం 3 అధ్యాయం 11 వచనం. ఈ జాతులు 7 పేర్లు ఉంటాయి, మీరు రెఫరెన్స్ చూసుకోండి బైబిల్లో. కనానీయులు, అమ్మోరీలు, హిత్తీయులు, హివ్వీలు, యెబూసీలు, పెరిజ్జీలు, గిర్గాషీయులు. ఈ 7 జాతులు కనానీయులు అంటారు. అందుకే దీన్ని కనాన్ దేశం అంటాడు, అమ్మోరీల దేశం అని కూడా పిలుస్తాడు ఒకసారి. అమ్మోరీల దేశం అన్న కనాన్ దేశం అన్న ఇదే. ఈ 7 ఎక్కడ ఉండేవారు ఒకసారి మ్యాప్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ కనానీయులు ఉండేవారు, ఇక్కడ కూడా కనానీయులు ఉండేవారు. ఇక్కడ అమ్మోరీలు ఉండేవారు, ఇక్కడ కూడా అమ్మోరీలు ఉండేవారు. ఇక్కడేమో హివ్వీలు ఉండేవారు, ఇక్కడ కూడా పైన కూడా హివ్వీలు ఉండేవారు. ఇక్కడ యెబూసీలు ఉండేవారు, ఇక్కడ హిత్తీలు ఉండేవారు, ఇక్కడ కూడా హిత్తీలు ఉండేవారు. ఇక్కడ పెరిజ్జీలు ఉండేవారు, ఇక్కడ గిర్గాషీలు ఉండేవారు. అంటే ఈ 7 జాతుల వారు వీళ్ళు 2 స్థలాల్లో కూడా ఉండేవారు. 2 స్థలాలు ఎవరు ఉన్నారంటే కనానీయులు 2 చోట్ల ఉన్నారు, అమ్మోరీలు 2 చోట్ల ఉన్నారు, హిత్తీలు 2 చోట్ల ఉన్నారు, హివ్వీలు కూడా 2 చోట్ల ఉన్నారు. మిగతా 3 యెబూసీలు, పెరిజ్జీలు, గిర్గాషీలు ఒక్కొక్క చోట ఉన్నారు. మొత్తం 7 జాతుల వాళ్ళు ఇలా ఉన్నారు ఈ భూభాగంలో. ఇప్పుడు వీళ్ళందరిని లేపేసి యెహోషువ తన సైన్యం వచ్చి ఈ భూభాగాన్ని ఆక్యుపై చేసుకున్నారు. కనాన్ దేశం మీకు ఇస్తాను, కనాన్ దేశం మీకు ఇస్తానంటే చేతిలో సంచెట్టుకుని వెళ్ళిపోయి కూర్చోవడం కదా, అక్కడ యుద్ధం చేయాలి వాళ్ళతోనే. పరలోకం మీకు ఇచ్చేస్తాను యేసుప్రభువుని నమ్ముకుంటే అంటే మనం ఇంకా చేతులు కలిగి 3 పూటలు భోజనం చేసి పడుకొని చర్చికి వెళ్ళకుండా పేదనికి వెళ్ళకుండా బైబిల్ చదువుకున్నా కనాన్ వాళ్ళకి ఇచ్చినట్టు మన పరలోకం ఇచ్చేస్తాడా? దాని అర్థం అది పోరాడాలి ఇక్కడ. ఇప్పుడు మన వల్ల జయించాలా? కనానీయులు జయించాలి, అమ్మోరీలు జయించాలి, హిత్తీలు జయించాలి, వీళ్ళు యెబూసీలు, పెరిజ్జీలు, గిర్గాషీలు వీళ్ళందరూ మనం జయించాలి. వీళ్ళందరూ ఎవరు ఇప్పుడు మనకి? ఆర్థిక సమస్యలు. మనం కత్తిలోడికి అక్కర్లొద్దు, అలాగే యుద్ధాలు చేయక్కర్లొద్దు. మనం దేవునితో సహవాసం చేయాలి. ప్రార్థనా సహవాసం, వాక్య సహవాసం. ప్రతి దినం ప్రార్థన, దేవునితో సహవాసం. ప్రతి దినం వాక్యతో సహవాసం. అనుదినము దేవునితో ప్రార్థనలో సహవాసం, వాక్యలో సహవాసం. దివారాత్రులు నా ధర్మశాస్త్రం ధ్యానించిన ఎడల నీ మార్గాలనే వర్ధలు చేసుకుని చక్కగా ప్రవర్తించదు, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. కీర్తన 1 అధ్యాయం కూడా అదే కదా. దుష్టులు ఆలోచన పాపుల మార్గాన్ని కూర్చోకు. ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రి దాన్ని ధ్యానించు. నువ్వు ఎలాగ ఉంటావంటే అలాగ ఉంటావు. నీటి కాలువలు ఎవరు నాటబడినది ఆకు వాడక తన కాలం మంది ఫలమిచ్చి చెట్టు వలే ఉంటాను. నువ్వు చేసేదంతా సఫలమవుతుందని చెప్పాడు. ఇంకేం చెప్తాడండి దేవుడు మనకి? బైబిల్ నీ జీవితకాలంలో నువ్వు చదవకపోతే, రోజు నువ్వు బైబిల్ చదవకపోతే ఇంక నువ్వు క్రైస్తవుడు ఏంటి? ఊరకనే వెళ్ళిపోలేదు కనాను. మనం పరలోకం వెళ్ళాలంటే రక్షింపడిన తర్వాత మనం పోరాడాలి. దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం, సమస్యలతో పోరాడుతున్నాం, చీకటి శక్తులతో పోరాడుతున్నాం. పోరాడాలంటే మనం వెళ్ళిపోతాం, దగ్గరలోకి ముగించుకుందాం, టైం అయిపోతుంది. వీళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు అన్నదమ్ములు అందరూ స్వాస్థ్యాలు పనిచేసుకున్నారు కదా. మరి వీళ్ళ పనే ఉంది ఇక్కడ. వాళ్ళ భార్యలు, పిల్లలు, మేకలు, గొర్రెలు ఇక్కడ వదిలేసి ఇచ్చారు కదా. వీళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే వీళ్ళు ఒక చిన్న పని చేశారు. ఇక్కడ ఒక బలిపీఠం కట్టారు. వచ్చిన తర్వాత చిన్న బలిపీఠం కట్టారు. ఎందుకు బలిపీఠం కట్టారు? ఇలా ఆలోచన ఏంటి? మన అన్నదమ్ములకి మనం సాయం చేసాం, మరి వాళ్ళు మనం ఒకటే కదా, కాబట్టి రేపు పొద్దున్న మనకి వాళ్ళకి పిల్లలు, రేపు పొద్దున్న మళ్ళీ మన పిల్లలు అటు వెళ్ళేప్పుడు మీరు నది అవతలోళ్ళు, యోర్దాను అవతలోళ్ళు, మీరు తూర్పోలు, మేము పర్వాలేమి. మరి రాజమండ్రి పెరగంటారు. మీ తూర్పోళ్ళు అందరూ వచ్చేసారా బాబు? మరి రాజమండ్రి అంటారు. ఏంట్రా మా తూర్పులు అందరూ వచ్చి ఏడు చేశారా మిమ్మల్ని? మా తూర్పులు సాక్షి బలిపేట కడదాం వీళ్ళు మంచి ఉద్దేశంతో ఒక బలిపేట కట్టారు. ఎవరు? 2.5 గోత్రాలు. ఇప్పుడు వీళ్ళకి ఎలాగైనా అనిపించింది అది. అప్పుడు వీళ్ళ కళ్ళు నెత్తి మీదకి వచ్చే అప్పుడే చూడండి. వాళ్ళు అప్పుడు వేరే విగ్రహాలు అక్కడ పెట్టేసుకున్నారు వాళ్ళ మందిరం అన్న వాళ్ళు. మన మందిరానికి ఇక రారు. ఇక వాళ్ళు మనం ఇంక విడిపోవడానికి గొడవకి ఎలాగ కాలు దూతుంటారని వీళ్ళు అనుకున్నారు. అపార్థాలండి ఇదే. ఒక్కోసారి మనకు కూడా అయ్యో ఎదురవుతాయి. ఒకసారి అడిగారు, ఎందుకు కట్టారా బలిపీఠం అడిగితే, ఒరే బాబో ఇది మనం విడిపోవడానికి కాదురా, మనం కలిసి ఉన్నామని సాక్ష్యాన్ని కట్టాం, మంచి ఉద్దేశంతో కట్టామని చెప్పారు. అమ్మాయి బతికించారా బాబు అన్నాడు. అప్పుడు సమాధానం పడ్డారు. అది 22 అధ్యాయంలో స్టోరీ. ఇదంతా మీరు ఇంటికి వెళ్ళి చదివితే మీకు అర్థమైపోతుంది క్లారిటీగా. ఇక నెక్స్ట్ 23 అధ్యాయం, 24 అధ్యాయం, లాస్ట్ అధ్యాయాలు వీడ్కోలు. ఇంక ఈయన వీడ్కోలు చెప్తున్నాడు యెహోషువ. ఇంక వీళ్ళందరికీ ఏం చెప్తున్నాడు? 23 అధ్యాయులు ఏమంటే చరిత్రని జ్ఞాపకం చేస్తున్నాడు. చరిత్రని జ్ఞాపకం చేసి హెచ్చరికలు ఇస్తున్నాడు. ఏం అబ్బాయి, ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే, ఈ ఇల్లులు కట్టని ఇళ్లలో మనం ఉన్నామంటే, మనం తవ్వన బావు నీళ్ళు తాగుతున్నామంటే, నాటిన చెట్టు పొలాలు తింటున్నామంటే, ఈరోజు ఇదంతా మనకి ఎలాగొచ్చింది? గతాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు.
మన పితరుడైన అబ్రాహాముతోను, ఇస్సాకుతోను, యాకోబుతోను చెప్పిన ఈ భూభాగాన్ని దేవుడు అక్కడి నుంచి మనకి ఇలా ఇంతవరకు నడిపించుకొచ్చి ఆ వాగ్దానం మనం నెరవేర్చాడు. మనం ఎవరు చెట్లు ఆటలేదే, పళ్ళు తింటున్నామే, మనం ఎవరు బావులు తవ్వలేదే, నీళ్ళు తాగుతున్నామే, మనం ఎవరు ఇల్లులు కట్టలేదే, కానీ బిల్డింగ్లో ఉంటున్నామే. ఈ భూభాగాలు మన తాత సంపాదించింది కాదు కదా, ఎవరిదో ఇది ఇవాళ మనం అనిపిస్తున్నాం. కాబట్టి చరిత్ర మర్చిపోకండి, దేవుని మర్చిపోకండి. మీ దేవుడైన యెహోవా వీళ్ళందరినీ జయింపచేసి ఈ అన్ని యార్దాన్లు, ఎర్ర సముద్రాలు, శత్రువులన్నీ జయించుకొని ఇక్కడ తీసుకొచ్చి మిమ్మల్ని పెట్టాడు అంటే మీరు ఎప్పుడు చరిత్రని, గతాన్ని మర్చిపోకండి. నేను చనిపోయిన తర్వాత మరలా మీ పిల్లలు కానీ మీరు కానీ ఈ ధర్మశాస్త్రం కానీ పాటించకపోతే మరలా మీరు వెనక్కి దేవతల వైపు, ఇతర దేవుల వైపు వెళ్ళారా? ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు మీ పితరుడిని? ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అబ్రాహాముని? ఊరిని తీసి మళ్ళీ అక్కడ పంపించేతనే చెప్పాడు. మీరేమైనా పిచ్చి పిచ్చి ఆశలు వేసారా? మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కనానీయులు ఎలాగైతే ఆశలు వేశారో, ఎందుకంటే కనానీయులు చెడుతనం వల్లే ఈ దేశాన్ని మీకు ఇచ్చాడు తప్ప మీరు మంచి వాళ్ళని కాదు. ద్వితీయోపదేశకాండంలో మోసే చెప్తలేదు, కనానీయుల యొక్క చెడుతనాన్ని పెట్టే ఆ కనాని దేశాన్ని ఖాళీ చేయించాడు. ఎందుకంటే వాళ్ళు పిల్లలు బలిస్తారు, వాళ్ళు దేవతలు ఆరాధించుకునే వాళ్ళు విగ్రహాలు ఆరాధించుకోవారు. సృష్టికర్త దేవుని మనిషి సృష్టిని పూజించుకునే జనం వీళ్ళు, దేవుడికి హేయమైనటువంటి కార్యాలు చేసినటువంటి వీళ్ళు. కాబట్టి వాళ్ళకి సమయం ఇచ్చాడు. ఆదికాండ 15:15 వాళ్ళు అమోరీ అక్రమం ఇంకా పూర్తి కాలేదు. వాళ్ళు పాపం పండిన తర్వాత ఈ దేశాన్ని మీకు ఇస్తానని అబ్రాహాముతో ఆదికాండ 15:15 చెప్పాడు. ఇప్పటికల్లా పాపం పండింది, వాళ్ళ చెడుతనాన్ని బట్టి ఈ దేశాన్ని ఖాళీ చేసేసి మొత్తం మీకు ఈ భూభాగం అంతా ఇచ్చేసాడు. మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఒకప్పుడు ఐగుప్తులు ఉన్నప్పుడు మీరు ఎలాగున్నారు? ఒకప్పుడు మీ పితరుల కణాలు ఉన్నప్పుడు ఎలాగున్నారు? కానీ ఈరోజు మీరు వానరులు అయిపోయారు. కాబట్టి ఈ చరిత్రని మర్చిపోకండి, మీ దేవుని మర్చిపోకండి అని 23-24 అధ్యాయాలు యెహోషువ చివరి ప్రసంగాల్లో చెప్పించిన తర్వాత నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాం, మీ ఇష్టం అన్నాడు. అంతే, ఇక లాస్ట్ ఫైనల్గా మీకు 24 అధ్యాయంలో 2వ వచనంలో మాటను చూడండి. ఎందుకంటే అబ్రాహాము కూడా విగ్రహారాధకుడు అనే సంగతి మీకు ఎక్కడుంది? బైబిల్లో ఇక్కడే ఉంటుంది. యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 2వ వచనం మీరు చదివితే అబ్రాహాము, తెరహు కుటుంబీకులు కూడా విగ్రహారాధకులే. అన్యజనులోంచి వచ్చాడు అబ్రాహాం. ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రాహాము, నాహోరు తండ్రి అని తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అర్థమైందా మీకు? వారు ఇక్కడి నుంచి వాళ్ళు హారాన్ని వెళ్ళారు. తెరహు ఇక్కడికి వచ్చిన తర్వాత తెరహు చనిపోయాడు. ఆ తెరహు కుమారుడు అయినటువంటి హారాన్ ఇక్కడే చనిపోయాడు. అబ్రాహాం మాత్రం కనాన్ దేశం వచ్చాడు. అక్కడ దేవతలు పూజించేవారు మీరు. అంతేకాదు మీ పితరులు ఐగుప్తు వచ్చిన తర్వాత కూడా దేవతలు పూజించారు. కాబట్టి యెహోషువ ఏమంటాడంటే ఇందులోని, మీ పితరులు యూఫ్రటీస్ నది దగ్గర పూజించిన దేవతలు పూజిస్తారో, ఐగుప్తులో పూజించినటువంటి దేవతలు పూజిస్తారో, లేకపోతే యెహోవా దేవుని పూజిస్తారో మీ ఇష్టం. నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవించదాం అన్నాడు. అంతే, అందుకు మాట్లాడి నా మాటను అక్కడ 24:15 యెహోషువ గ్రంథంలో. అప్పుడు వాళ్ళు ఏమన్నారో చూడండి, 21 వచనం, 24:21. మీరు యెహోవాను విసర్జించి 21 చదివేద్దాం. జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. 24వ వచనం మళ్ళా జనులు రెండోసారి మన దేవుడైన యెహోవానే సేవించదాం, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. యెహోషువని వాళ్ళ కోపడకయ్యా, నేను చెప్తున్నాను కదా, మేము కూడా గ్యారెంటీ, మేము మా పిల్లలు మా కుటుంబాలు యెహోవానే సేవిస్తాం. యెహోవాయే దేవుడు, ఆయనే పరిశుద్ధ దేవుడు, ఆయనే రోషం గల దేవుడు. ఆ డైలాగులన్నీ చదవండి అక్కడ. ఇన్ని డైలాగులు చెప్తారు. ఇలా కాగితం తిప్పుండాండ్రా శుభ్రగానే అంటే ఈ తరం అయిన తర్వాత యెహోవాను ఎరగని తరం ఒకటి రాగా వాళ్ళు దేవతలు ఆరాధించరి. ముందే చెప్పాడు దేవుడు ఏం జరుగుతుందో. అదే న్యాయాధిపతుల చరిత్ర. న్యాయాధిపతుల గ్రంథంలో 13 న్యాయాధిపతులు ఉంటారు. వాళ్ళ గురించి దేని చేత అయితే వచ్చేవారు మనం స్టడీ చేద్దాం. చివరి భాగంలో చెప్పి ముగిస్తున్నాను నేను. చివరి భాగం చూడండి, 29వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడు యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరాల వయసు గలవాడే మృతునందును. యెహోషువ ఎన్ని సంవత్సరాలు బతికాడండి? 110. అండర్లైన్ చేసుకోండి. 30 వచనం చూడండి. అతను స్వాస్థ్యం సరిహద్దులో ఉన్న తిమ్నత్సెరలో అతడు పాతి పెట్టబడును. అది ఎఫ్రాయిము ఉందని చెప్తున్నాడు. ఇంకా అంతేకాక 31 చూడండి. యెహోషువ దినములన్నిటిను యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నింటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటిను ఇశ్రాయేలు యెహోవాను సేవించి వచ్చిరి. 32 వచనం. ఇశ్రాయేలు ఐగుప్తులో తెచ్చిన యోసేపు ఎముకలు, మీకు మనం చెప్పాను, యోసేపు ఎముకలు కూడా మోసుకొచ్చారు ఇంతవరకు. ఎక్కడ యోసేపు? ఐగుప్తులో ఉన్న యోసేపు ఎముకలు ఈ అరణ్యం అంతా మోసుకొచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ పాతి పెడుతున్నారు.
యోసేపుకి ఎముకలను షెకెములు అనగా యాకోబు 100 వరహాల షెకెం తండ్రి అయిన హామోరు కుమారు ఎత్తుకొనిన చేయని భాగంలో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యంగా ఉండెను. 33 వచ్చిన ఆఖరి వచనం. మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి పొందినప్పుడు ఎఫ్రాయిముల మంచి ప్రదేశంలో అతని కుమారుడైన పీనెహాసుకు ఇవ్వబడిన పీనెహాసుగిరిలో జనులు అతను పాతిపెట్టిరి. ముగింపు ఏం చెప్తున్నాడు? యెహోషువ 110 సంవత్సరాలు బతికి ఆయన చనిపోయాడు. ఆయన స్వాస్థ్యంలో పాతిపెట్టారు. యోసేపు ఎముకలు తీసుకొచ్చారు. ఆ ఎముకలు కూడా ఈ కనాన్ దేశంలో, అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అయిపోయింది. ఇప్పుడు ఇంతవరకు ఈ దేశం పేరు ఏం పేరు? ఇంతవరకు కనాన్, ఇప్పుడు అది. ఈ దేశం ఇజ్రాయెల్ దేశంగా ఎప్పుడు పిలవబడ్డది అంటే యెహోషువ గ్రంథం నుంచి పిలవబడ్డది. అంతకుముందు ఈ దేశం కనాన్ దేశం. ఇది ఎక్కడి నుంచి ఇజ్రాయెల్ దేశంగా పిలవబడ్డది. అమోరీల దేశం, కనాన్ దేశం అంటది. ఓకే, ఇక్కడ యెహోషువ చనిపోయాడు. ఆ తర్వాత యోసేపు ఎముకలు పాతారు. ఎలియాజరు కూడా చనిపోయాడు. ఆయన కుమారుడు పీనెహాసు, ఇందాక వంశాల్లో మీకు చూపించాను. ఎలియాజరు కుమారుడు పీనెహాసు, ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడు అయ్యాడు. ఇది యెహోషువ గ్రంథం యొక్క చరిత్ర. ప్రియులారా, ఒక్కసారి మేము మ్యాప్లో తిప్పేసి ఒక్కసారి రివ్యూ చేసి మీకు ముగించేస్తున్నాను నేను ఒక 5 నిమిషాల్లో. ఇక యెహోషువ ఇక్కడ బయలుదేరాడు. ఎక్కడ పుట్టాడు? ఐగుప్తులో పుట్టాడు. ఇప్పుడు మన గ్రంథం వదిలేసాం, గ్రంథం నుంచి బయటకు వచ్చేసాం మనం. మీరు మ్యాప్ బాగా చూడండి. ఐగుప్తులో పుట్టాడు. ఐగుప్తులో పుట్టి పెరిగాడు. తర్వాత మోసే ఓకే, అహరోను మోసే వాళ్ళు విడిపించేటప్పుడు ఏమైంది? యెహోషువ కూడా ఈ బానిసత్వంలోంచి విడిపించబడ్డాడు. విడిపించబడిన తర్వాత ఈ ఎర్ర సముద్రం దాటడం, అరణ్యంలో దేవుడు చేసిన కార్యాలన్నీ చూశాడు యెహోషువ. యవ్వన కాలంలో చూశాడు. చూసిన తర్వాత అమాలేకీయులతో యుద్ధం చేయడానికి మనకి నిర్గమాకాండం 17 అధ్యాయంలో ఈయన మనకు కనబడ్డాడు. ఫస్ట్ అమాలేకీయులతో విజయం సాధించాడు. అంటే మోసేతో ఉన్నప్పుడే ఈయన మోసేకు పరిచారకుడిగా ఉంటూ యుద్ధాలు నేర్చుకున్నాడు. తర్వాత భక్తి నేర్చుకున్నాడు. దేవుని ఆత్మను పొందుకున్నాడు. దేవుడి అంటే భయభక్తులు గలవాడు. దేవుని అనుసరిస్తున్నాడు. దేవుని సేవకుని కూడా హత్తుకొని ఉన్నాడు ఈయన. కాబట్టి ఈయన గురుగారు అయినటువంటి మోసే చనిపోయిన తర్వాత ఆ బాధ్యతలు ఈయనకి దేవుడు అప్పగించాడు. కాబట్టి నెబో పర్వతం దగ్గర ఎప్పుడైతే మోసే చనిపోయాడో ఆ బాధ్యతని స్వీకరించాడు. ఇదంతా కూడా, ఈ చరిత్ర అంతా కూడా నిర్గమాకాండం 17 అధ్యాయం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు 34 అధ్యాయం వరకు ఈ చరిత్ర మనం రిఫరెన్స్లు చూసాం ఆ 2వ భాగంలో. ఇక 3వ భాగంలో మనం చూసాం ఇక్కడ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం నుంచి మొదలైంది. ఈ యెహోషువ ఈ దేశంలో ఉన్నటువంటి 7 జాతులు, కనానీ జాతుల్ని నిర్మూలన చేసి 3 దండయాత్రలు చేసి మధ్య కనాను జయించి, దక్షిణ కనాను జయించి, ఉత్తర కనాను జయించి మొత్తం 9.5 గోత్రాలకి పనిచేశాడు. ఈ భూభాగం ఎక్కడెవరికి వచ్చింది నేను చెప్పలేదు కదా. ఇప్పుడు మ్యాప్లో చూడండి. ఇది సిమియోనీలకి ఈ భూభాగం. మీకు బైబిల్ వెనకాతల మ్యాప్ ఉంటుంది, బహుశా అందులో కూడా రాసి ఉంటాడు. లేదంటే తర్వాత నేను గ్రూప్లో పెడతాను ఈ మ్యాప్లు, అది మీరు చూసుకోండి. ఇది సిమియోన్, మామూలు వినండి. ఇది సిమియోన్ గోత్రానికి వచ్చింది. సిమియోన్ మీద యోధా గోత్రానికి వచ్చింది. యోధా మీద బెన్యామీన్ గోత్రానికి వచ్చింది. బెన్యామీన్ మీద మనస్సే గోత్రానికి వచ్చింది. ఇక్కడ మనస్సే అర్ధగోత్రం అటు. ఇది మనస్సే అర్ధగోత్రం ఎఫ్రాయిం గోత్రానికి వచ్చింది. ఎఫ్రాయిం తర్వాత ఇస్సాకారు గోత్రానికి వచ్చింది. ఇస్సాకు తర్వాత జెబులూను, ఈ పక్క సముద్ర పక్కన ఆషేర్ గోత్రానికి వచ్చింది. ఆ తర్వాత నఫ్తాలి గోత్రానికి వచ్చింది. దాను మొదట ఇక్కడ వచ్చింది. ఇక్కడి నుంచి కొంతమంది ఇక్కడ స్వాస్థ్యం సరిపోక ఇక్కడ కూడా వెళ్ళారు. అందుకే బెయిర్షెబా నుండి దాను వరకు అంటాడు. బెయిర్షెబా అన్నది కింద దక్షిణం, దాను అంటే ఉత్తర భాగం వాళ్ళ సరిహద్దులు. మధ్యధరా సముద్రం నుంచి యూఫ్రటీసు నది వరకు సొలొమోను పరిపాలిస్తున్నాడు అంటాడు. ఇది వాళ్ళ భూభాగ సరిహద్దులు. ఇది 12 గోత్రాల తాలూకా. ఇక అంటే 9.5 గోత్రాలు యోర్దాను పడమరండి. ఇప్పుడు 2.5 గోత్రాలు యోర్దాను తూర్పున మోసే కాలంలో వీళ్ళకి ఇచ్చాడు. ఇది రూబేను గోత్రం, ఇది గాదు గోత్రం, మనస్సాతు గోత్రం. మనస్సాతు గోత్రం యోర్దాను తూర్పున వచ్చింది, పడమర కూడా వచ్చింది. 2 స్థలాలు వచ్చాయి. ఇది ఇశ్రాయేలు 12 గోత్రాలకి యెహోషువ పంచిపెట్టినటువంటి భూభాగం. ఇప్పుడు ఇశ్రాయేలు యెహోషువ గ్రంథం అయ్యేసరికి వాళ్ళు సొంత దేశంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు యెహోషువ గ్రంథం ఆఖరి అయ్యేసరికి చరిత్ర ఇప్పుడు మనం ఎక్కడ ముగిస్తున్నాం? బానిసలుగా ఉన్నటువంటి, ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పితరులకు చేసిన వాగ్దానం ప్రకారంగా యెహోషువ కాలంలో దేవుడు నెరవేర్చి వాళ్ళ సొంత దేశస్తులుగా చేశాడు. సొంత ఇళ్ళలో ఉన్నారు. ఇప్పుడు అద్దెలు లేవు వాళ్ళకి, అంతా సొంతమే. ఇప్పుడు వీళ్ళే రాజులు, ఇక వీళ్ళే నాయకులు, వీళ్ళే ఓనర్లు. వీళ్ళ దగ్గర గిబియోనులు లాంటి వాళ్ళు, కనానీలు, ఇంకా చివరి కొత్త మంది ఉండిపోయారు. వాళ్ళు ఏం చేస్తారు, లేక మన కానీ బలహీనలు కొంతమంది వచ్చారు. వాళ్ళకి వీళ్ళు పరిచారకులుగా పనిచేస్తున్నారు. వీళ్ళకి ఇప్పుడు వీళ్ళ ఇంట్లో పని మనుషులు వచ్చారు. ఒకప్పుడు వీళ్ళే పని మనుషులు ఇక్కడ ఐగుప్తులో. ఇప్పుడు వీళ్ళకి పని మనుషులు వచ్చారు. ఒకప్పుడు వీళ్ళే నౌకూరులు ఇక్కడ, ఇప్పుడు వీళ్ళకి నౌకూరులు వచ్చారు. వీళ్ళకి
దేవుడు ఆ రకంగా బ్లెస్ చేశాడు యెహోషువ కాలం వచ్చేసరికి. యెహోషువ గ్రంథం ఆఖరు అయ్యేసరికి పరిస్థితి అలాగుంది ప్రియులారా. ఓకే, మీకు కనాను జాతులు ఏంటో అర్థమయ్యాయి, ఆశ్చర్యపురాలు ఏంటో అర్థమయ్యాయి, ఇశ్రాయేల్ గోత్రాలు ఏంటో మీకు మ్యాప్లో అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీరు పదే పదే వీడియో